రాత్రి నాకు బాగా మెడలు నొప్పులు లేచినాయి. లేస్తే అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేసినాక నేను రేపు మంగళవారం పోయి సాక్ష్యం చెప్పుకుంటా అని దేవుడికి అనుకున్నా. దేవుడు స్వస్థపరిచాడు. నడుము ఆ నొప్పులు తగ్గిపోయినాయి అంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. వందనాలన్నయ్య. మా ఆయన 2 నెలల నుంచి కళ్ళు తిరిగి ఊరకు పడిపోతూ ఉంటుండు. ఎక్కడ హాస్పిటల్లో చూపించినా తగ్గలేదు. నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. 2 నెలల నుంచి సడుగు నొప్పి ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది. స్వస్థపరిచాడమ్మా. ఏం తగ్గిపోయింది? సడుగు నొప్పి తగ్గిపోయిందా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మా అక్కాయి కూతురికి 3 గర్భిణీలు పోయినాయి. కడుపులోనే పుట్టేది చనిపోతుండ్రు 3 సార్లు. ఈసారి 4వసారి అందింది. బిడ్డ తల్లి క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్న క్షేమంగా. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. నొప్పులమ్మా ప్రభు చిత్తం దయరా ఇక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు తగ్గిపోయిందమ్మా. మంచిది. యేసు రక్తం రాసేవమ్మా. ప్రార్థన చేయగల తగ్గిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. వందనాలు పాస్టర్ గారికి వందనాలు. మా తమ్ముడికి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ గడ్డలేసింది. అది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు ఒంగోలు రాసిస్తాను, ఇది క్యాన్సర్ గడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు అమ్మ అని చెప్పాడు. గడ్డ ఎక్కడ మళ్ళీ ఏరా డాక్టర్ కాడికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకుంటే మామూలుదేనమ్మా అన్నాడు. సరే మామూలు గడ్డ ఆపరేషన్ చేస్తే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని మీ అందరికి నా వందనాలు. ప్రార్థనకి దేవుడు జవాబు దయచేశాడు. ఏ హాని లేకుండా దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. దేవుని స్తోత్రం. అనేక వందనాలు. మా అబ్బాయికి 2 రోజులు బాగా గ్యాస్ ట్రబుల్ వచ్చిందంట. మాకు చెప్పకుండా వాళ్ళాడే చూపించుకుంటా ఉండంట. చూపించుకుంటే రాత్రి 3 అప్పుడు బాగా గ్యాస్ వచ్చి నిద్రపోకుండా తిరుగుతూ ఉండు. మాకు తెలీదు. తర్వాత లేగొట్టిన తర్వాత మేము లేచి హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు ఏదేదో స్కానింగ్లు తీసి బాగా అడావుడి చేస్తున్నారంట. చేసి ఇంకా బాగా సెలైన్ పెట్టిన తర్వాత సెలవురు వచ్చిన తర్వాత ఇంక వీళ్ళందరూ భయం వేసి ఒంగోలు తీసుకుపోండి అన్నారంట. ఒంగోలు తీసుకుపోమని మళ్ళీ సెలైన్ పెట్టిన తర్వాత ఇంకా డాక్టర్ అమ్మ వచ్చి ఏదో ఇండిషన్ చేసిందంట. బాగుంది, నాకు బాగానే ఉందని చెబుతున్నారు కానీ నేను అసలు నమ్మటంలా. ఏమైందో మా పక్కన మా బావకు వాళ్ళు వచ్చి తాగుతుండే ఏదో అయింది అది ఇది అని చెప్పి బాగా అంది. ప్రభా నీ చిత్తము, నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను, నీ సన్నిధిలో నేను సాక్ష్యం, నా బిడ్డకు కానీ బాగుంటే ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను. తర్వాత మా ఈయనకు ఫోన్ చేస్తే అనడు బాగానే ఉంది అంటే, ఇందాక ఏదో బాగలేదు అంటే, ఇందాక బాగలేదు ఇప్పుడు బాగానే ఉంది, దేవుని దయలు బాగానే ఉందని చెప్పిండు. దేవుని స్తోత్రం ప్రభా. దేవుడు తన బిడ్డల సాక్ష్యాలుగా మార్చును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రాత్రి నేను బాగా కళ్ళు తిరుగుతుని పడేసినట్టుంది. ఏంది ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా. అసలు రాత్రి అయితే లేవలేకపోయినా, ఎంతో బాధగా ఉంది. ఏసు రక్తం వేసుకొని నీళ్ళు తాగిన తర్వాత ఇలా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్న. దేవుడు బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి వందనాలు. పాస్టర్ అమ్మకానికి వందనాలు. పాస్టర్కి వందనాలు. దగ్గరికి రా, కొంచెం దగ్గర రమ్మా, మైక్ దగ్గరికి రా. మేము ఒంగోలు గుంటూరు పోతుంటే బస్సు ఆమెన లారీ అడ్డం వచ్చింది. వస్తే ఆమెను ముందుకు పడ్డా. నేను పడితే నొప్పిగా ఉన్నది. అప్పుడు సాక్ష్యం చెప్పుకుంటా తగ్గింది. ప్రభు స్వస్థపరిచాడు, తగ్గిపోయింది. గట్టిగా ఎప్పుడు తగ్గిందమ్మా? ఇప్పుడే తగ్గిపోయింది. ఎవరు చేశారు నీకు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మా అబ్బాయికి జ్వరం వచ్చినదని చెప్పిండు. నేను ప్రార్థన చేసుకున్న దేవుడు జ్వరం తగ్గాలని. అమ్మ తెల్లరాక తగ్గిందమ్మ, నేను పనికి వెళ్ళినాను అన్నాడు. దేవుడు సాక్షి. దేవుడు నీతో కూడా ఉండును గాక. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్న బిడ్డలందరితో కూడా ఉండును గాక.